ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగంలో పెట్టుబడుల భారం పెరగటంతో రైతులు సతమతమవుతున్నారు. అంతేకాదు కొత్త అత్యాధునిక పద్ధతుల పట్ల అవగాహన లేక చాలామంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాంప్రదాయ పద్ధతిలో నారు పెంచితే చీడపీడల బెడద, నాణ్యమైన నీరు అందక పెట్టుబడితో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ నేపథ్యంలో రైతులకు వరంగా అందుబాటులో ఉన్న పాలీహౌస్ షేడ్ నెట్లలో నారు పెంచే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని తెలుపుతున్న కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సూచనలపై హెచ్ఎంటీవీ నేలతల్లి వీక్షకుల కోసం కథనం. ఈ నారు అనేది ఈ యొక్క పంట యొక్క దిగుబడిని, అదేవిధంగా దాని యొక్క నాణ్యత పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంది. కాబట్టి నారు యొక్క విలువ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తూ ఉన్నది. ఎందుకంటే రైతుల యొక్క ఆర్థిక అభివృద్ధికి విత్తనం తరువాత ఈ యొక్క నారు అనేది ప్రధాన పాత్ర అనేది పోషించడం వల్ల ఇప్పుడు షేడ్ నెట్లలో నారు పెంపకం అనే ఒక అంశం అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంటుంది. ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ షేడ్ నెట్లలో నారు పెంపకం పైన చాలామంది రైతులు వివిధ అంశాలపైన అడుగుతూ ఉన్నారు. మాకు నారు ఏ విధంగా పెంచుకోవాలి, నారు ఏ విధంగా తయారు చేసుకుంటే, ఎన్ని రోజులు తయారు చేసుకుంటే మాకు ప్రధాన పొలంలో వేసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది, దాంతోపాటు దాని యొక్క దిగుబడిలో ఏంటి, దాని యొక్క దిగుబడిలో అవకాశాలు ఏంటి అనే విషయాలపైన రైతులు అనేది మమ్మల్ని అడగటం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే రైతులకి సకాలంలో నారు ఇవ్వటం అనేది ఈ షేడ్ నెట్లలో ఈ నారు పెంచుకోవటం ద్వారా ప్రథమ ఉద్దేశం. దీంతో పాటు ఏంటంటే సకాలంలో నారు వేసుకోవటం, సకాలంలో ప్రధాన పొలంకి నారు తీసుకెళ్ళుకోవటం వల్ల కూడా రైతులకి సరైన గిట్టుబాటు వచ్చి అధిక ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. రైతులు ఈ యొక్క వర్షాకాలంలో నారు అనేది తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సాంప్రదాయ పద్ధతుల్లో రైతులు వేసేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కూరగాయల విత్తనం కానీ లేదంటే పూల మొక్కల విత్తనం కానీ తెచ్చుకొని నారు వేసేటప్పుడు ఎత్తైన నారుమడులను వేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే అకాలమైన వర్షాల కారణంగా నారు అనేది చాలా వరకు చెడిపోయేదానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే నారుకుళ్ళు తెగులు కూడా, నీరు నిలబడినట్లయితే నారుకుళ్ళు తెగులు కూడా ఈ యొక్క సాంప్రదాయ పద్ధతుల్లో నారుమడుల ద్వారా ఈ నారు పెంచుతున్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ప్రతిబంధకంగా పక్క నుంచి కీటకాలు కానీ వచ్చి ఈ యొక్క చీడపీడలు కూడా ఎక్కువగా ఉండేదానికి మనకి సాంప్రదాయ పద్ధతుల్లో అవకాశం ఎక్కువగా ఉంది. కారణంగా ఇప్పుడు ఉన్న పద్ధతుల్లో షేడ్ నెట్లలో నారు పెంపకం అనేది చాలా వరకు ఉత్తమమైన మార్గంగా చెప్పుకోవచ్చు. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే ఈ సాంప్రదాయ పద్ధతుల్లో ఉన్న నారుని నాణ్యతతో సకాలంలో తీసుకోగలమో లేదో కానీ షేడ్ నెట్లో పెంచుకున్న నారుని మనం ఉద్దేశించిన టైంలో సరైన సమయంలో మన నారును పొంది అదేవిధంగా ప్రధాన పొలానికి మనము తీసుకెళ్ళి నాటుకునేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ షేడ్ నెట్లలో నారుని పెంచుకోవటం వల్ల ముఖ్య ఉపయోగం ఏంటంటే ప్రధానంగా చీడపీడల నుంచి బారి నుంచి మన యొక్క నారుని మనం రక్షించుకోవచ్చు. రెండవది ఏంటంటే మనం మొక్కల సంఖ్య అనేది మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఒక ఎకరానికి మనం ఎన్ని మొక్కలు వేసుకోవాలో అంతవరకు విత్తనాన్ని వేసుకునే దానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకు ముఖ్య ఉపయోగం ఏంటంటే విత్తనం కోసం ఖర్చు పెట్టే ఆ యొక్క పెట్టుబడి అనేది తక్కువగా ఉంటుంది. విత్తనం అనేది వృధా కాకుండా ఉంటుంది. ప్రతి విత్తనము కూడా మొలకగా మారి అది మొక్కగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ వర్షాల కారణంగా కానీ లేదంటే వాతావరణ ప్రతిబంధకాల వలన కానీ ఈ యొక్క నారు అనేది చెడిపోకుండా సకాలంలో 30 రోజుల్లో మనం ముఖ్యంగా ఏంటంటే కూరగాయల నారు వేసుకునేదానికి చిన్న రకాల విత్తనాలు లేదా పెద్ద రకాల విత్తనాలు అనేవి ఉంటాయి. ఈ కూరగాయలు పెంచుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే ప్రోట్రేలు అనేవి మనం ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రోట్రేలు వచ్చేసరికి చిన్న గుంతలు కలిగిన ప్రోట్రేసు, అదేవిధంగా పెద్ద గుంతలు కలిగిన ప్రోట్రేసు కూడా ఉంటాయి. చిన్న విత్తనమైనటువంటి కూరగాయ విత్తనమైనటువంటి మిరప కానీ, టమాటా కానీ, వంగ కానీ, లేదంటే పూల జాతికి చెందిన బంతి కానీ ఇట్లాంటి పంటలు వేసుకునేటప్పుడు మనం ఈ యొక్క చిన్న గుంతలు కలిగిన ప్రోట్రేస్ని మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెద్ద విత్తనాలు కలిగిన బీర కానీ, కాకర కానీ, కర్బూజా కానీ, పసుపు కానీ, అల్లం కానీ ఇట్లాంటి జాతులకు చెందిన పంటలను ఉద్యాన పంటలు మనం నారు వేసుకోవాల్సినప్పుడు ఈ పెద్ద గుంతలు కలిగిన ఆ యొక్క ప్రోట్రేస్ని వాడుకున్నట్లయితే మొక్క యొక్క వేరు పెరుగుదల అనేది సక్రమంగా జరిగి ప్రధాన పొలంలో మనం పంట వేసుకునేటప్పుడు సరైన దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా ఏంటంటే ఈ చిన్న గుంతలు కలిగిన ప్రోట్రేల్లో ఒక ట్రేలో 98 మొక్కల దాకా మనం నారు వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ పెద్ద గుంతలు కలిగిన ప్రోట్రేల్లో మనం 50 గుంతల వరకు ఈ నారు వేసుకునేదానికి అవకాశం ఎంతైనా ఉంది. ఈ యొక్క ట్రేస్ అనేవి ఏంటంటే వాటి యొక్క సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది. ఇది మనం ఒక 3-4 సార్లు మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. వీటి ధర వచ్చేసరికి దాదాపు 25 రూపాయల నుంచి 30 రూపాయల దాకా పడుతుంది. నాణ్యత బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది. ప్రోట్రేస్ యొక్క రేట్ అనేది మారుతూ ఉంటుంది. రైతులకు అందుబాటులో ఉండేటట్లు ఈ యొక్క ప్రోట్రేస్ అనేవి వేసుకోవటం ద్వారా వాళ్ళు అధిక ఆదాయాన్ని పొందేదానికి అవకాశం. ప్రోట్రేల్ని తర్వాత ఏంటంటే ఈ మాధ్యమం అనేది నింపుకోవాలి. ఈ మాధ్యమం నింపుకోవటానికి మనకు కావాల్సినవి ఏంటంటే కొబ్బరి పొట్టు. జనరల్గా మట్టి అనేది మనం ఈ యొక్క ప్రోట్రేల్లో నింపుకోవటానికి వాడాం. కోకోపీటు అదేవిధంగా వర్మీ కంపోస్ట్ అనే మిశ్రమాల్ని 1:1 పాల అంటే 50% కోకోపీటు 50% వర్మీ కంపోస్ట్ ఉండేటట్టు మనం కలుపుకొని ఈ గుంతల్ని ఈ యొక్క ప్రోట్రేల్లో ఉండే గుంతల్ని మనం కప్పుకొని దాని తర్వాత మనకి కావాల్సిన విత్తనాన్ని అంటే ఇద్దరు టమాటో కానీ వంగ కానీ మిరప కానీ ఇట్లాంటి విత్తనాల్ని మనం ఈ యొక్క ప్రోట్రేల్లో వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్రోట్రేల్ను విత్తనాలతో ఫిల్ చేసిన తర్వాత 10 ట్రేలని ఒకదానిపై ఒకటి పెట్టడం వల్ల ఏంటంటే ఈ యొక్క విత్తనాల మధ్య వేడి జనరేట్ అయ్యి 2-3 రోజుల్లో ఆ మొలక అనేది బయటికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ 2-3 రోజుల తర్వాత లేదంటే కొన్ని పంటల్లో వారం రోజులకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మొలక ఎప్పుడైతే చిన్న మొలక అనేది మనం ప్రోట్రేల్లో గమనించామో వాటిని తీసుకొచ్చి ఈ షేడ్ నెట్లో ఉండే బెడ్ల పైన మనం అమర్చుకొని ఒక 25-30 రోజుల పాటు మనం సంరక్షించుకోగలిగితే నాణ్యమైన నారుని తయారు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే ఈ యొక్క నారుమడుల్ని మనం నిర్వహించేటప్పుడు గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క పోషణ అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం నారు మొగ్గ బయటకు వచ్చిన తర్వాత నుంచి 8వ రోజు అదేవిధంగా 8వ రోజు 319 అనే ద్రావణంను 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనం ఒకసారి పిచికారీ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత 17వ రోజు కూడా ఒకసారి మనం ఈ యొక్క ద్రావణాన్ని మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క మట్టిలో మొక్కకు కావాల్సిన పోషకాలు అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి మనం బయట నుంచి 319 అనే దాన్ని మనం ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కల పెరుగుదల అనేది బాగుంటుంది. రెండవది ఏంటంటే నారుకుళ్ళు ఏదైనా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నారుకుళ్ళు రాకుండా మనం ఈ యొక్క కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే మందుని మనం 12వ రోజు అదేవిధంగా 20వ రోజు ఒకసారి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ నారుకుల నుంచి కూడా మనం మన యొక్క నారుని సంరక్షించుకునేదానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏంటంటే రైతువారీ పద్ధతుల్లో మినీ షేడ్ నెట్స్ అంటే తక్కువ మొత్తంలో ఒక 60 స్క్వేర్ మీటర్స్ ఉండే షేడ్ నెట్స్ను వాళ్ళు క్రియేట్ చేసుకోవటానికి 15,000 వరకు ఈ యొక్క ఖర్చు అనేది అవుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే ఒక 3,000 కవర్లు వేసుకునే మొక్క కానీ ఒక 18,000 మొక్క దాకా వాళ్ళు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే ఒక ఎకరానికి కావాల్సిన నారుని వాళ్ళు ఈ 60 స్క్వేర్ మీటర్ వైశాల్యం గల షేడ్ నెట్లలో వాళ్ళంతటి వాళ్ళు తయారు చేసుకోవచ్చు. దీనికి ఒక 15,000 వరకు ఖర్చు అనేది అవుతూ ఉంటుంది రైతుకి. అది కాకుండా ఇట్లాంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ వేసుకునే రైతులకి ఏంటంటే దాని యొక్క ఉన్న మెటీరియల్ కాస్ట్ బట్టి ఒక 6-7 లక్షల దాకా ఇది ఖర్చు అయ్యేదానికి అవకాశం. కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస నుంచి ముఖ్యంగా షేడ్ నెట్ స్థాపించింది ఎందుకంటే రైతులకి సకాలంలో నారు అందించడం కోసం ఈ యొక్క షేడ్ నెట్లు అనేవి ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఖరీఫ్ సీజన్కి రబీ సీజన్కి అదేవిధంగా సమ్మర్ సీజన్లో కూడా సంవత్సరం మొత్తం మీద కూడా రైతులకి నారు అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే నారు వచ్చేసరికి వంగ, మిరప, బంతి, టమాటో వీటితో పాటు స్పైస్ క్రాప్స్ అయిన సుగంధద్రవ్యాలైన పసుపు, అల్లం, దీంతోపాటు ఏంటంటే రైతులకి ఎక్కువగా అవసరమైన బొప్పాయి కానీ లేదంటే నిమ్మ కానీ ఇట్లాంటి తోట పంటలని కూడా ఈ యొక్క కృషి విజ్ఞాన కేంద్రం షేడ్ నెట్లో పెంచి రైతులకి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే బయట నుంచి రైతులు కొనుక్కునేదానికి ఈ నారు అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ట్రైబల్ సబ్ ప్లాన్ ద్వారా గిరిజన రైతులకి మాత్రం ఈ యొక్క కేవీకే నుంచి ఉచితంగానే 100% సబ్సిడీతో ఈ నారు అనేది గిరిజన రైతులకు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే గిరిజన గ్రామాల్లో దత్తత గ్రామాలని మేము ఎంచుకున్న దత్తత గ్రామాల్లో నారు అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది.